Hi everyone, my name is Shivaji and this is my first video in YouTube. అండ్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ మార్కెట్ స్ట్రక్చర్ అండి. వెరీ సింపుల్ కాన్సెప్ట్. వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి, ఈజీగా అర్థమవుతుంది. అండ్ మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకొక ఇంపార్టెంట్ విషయం అండి. ఏంటంటే ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర అంటే చాలా మంది దగ్గర అబ్జర్వ్ చేశాను. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళు ఫస్ట్ ట్రేడింగ్ స్టార్ట్ చేయగానే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి లర్న్ చేస్తూ ఉంటారు. ఓకే, లర్న్ చేయండి, బట్ వేరే మెంటర్షిప్ ప్రోగ్రామ్స్ తీసుకుంటూ ఉంటారు. వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి 20,000 30,000 40,000 ఇట్లా 1 lakhs 2 lakhs ఇట్లా పెట్టేసి వేరే వాళ్ళ దగ్గర తీసుకుంటూ ఉంటారు. ఓకే, తీసుకోవడం తప్పు కాదు, బట్ మెంటర్షిప్ ప్రోగ్రామ్స్ తీసుకోవడం తప్పు కాదు. బట్ ఏంటంటే అట్లా 20,000 30,000 1 lakh ఇట్లా 2 lakhs ఇట్లా పెట్టేసి అంతంత మనీ పెట్టేసి తీసుకోవడం తప్పు అంటున్నా. ఒక అంటే కాన్సెప్ట్ నేర్చుకోండి, బట్ ఒక 10,000 రూపీస్కి వస్తే నేర్చుకోండి, లేకపోతే అంతంత మనీ పెట్టేసి నేర్చుకోవడం కరెక్ట్ కాదు. అండ్ మీరు అనుకోవచ్చు, బ్రదర్ 10,000కి ఎవరు నేర్పిస్తారని మీరు అనుకోవచ్చు బ్రదర్, బట్ మీరు బయట వాళ్ళ దగ్గర నుంచి అప్పు తెచ్చి మరి ఇలా ఎవరైతే మీ మెంటర్ ఉన్నారో అతనికి 20,000 30,000 ఇంకెక్కువ 1 lakh 2 lakhs అంతంత మనీ పే చేయడం అనేది కరెక్ట్ కాదు బ్రదర్. ఓకే, అంటే మీరు ఇంకోటి అనుకోవచ్చు, బ్రదర్ మా కాన్సెప్ట్ నేర్చుకుంటే మేము మనీ మేక్ చేయొచ్చు కదా, అందుకనే మేము మనీ అతనికి ఇస్తున్నాం కాన్సెప్ట్ నేర్చుకోవడానికి. బట్ అంతంత మనీ ఇవ్వడం కరెక్ట్ కాదు. జస్ట్ 10,000 లోపు కాన్సెప్ట్ అంటే 10,000 లోపు ఉంటే నేర్చుకోండి, లేకపోతే సంథింగ్ ఓకే 10,000 లోపు అయితే లేవు, ప్రొజెక్షన్ కాన్సెప్ట్స్ మాత్రమే ఉన్నాయి. బట్ అంతంత మనీ పెట్టేసి అయితే నేర్చుకోకండి. అండ్ మీ అందరి కోసం, మీలాంటి వాళ్ళందరి కోసం నేనైతే ఒక టెలిగ్రామ్ గ్రూప్ అయితే క్రియేట్ చేశాను. ఓకే, టెలిగ్రామ్ గ్రూప్. ఆ గ్రూప్లో నేను ఎవ్రీ వీకెండ్ అంటే ఎవ్రీ సండే ఒక న్యూ కోర్స్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటాను. ఓకే, ఎవ్రీ సండే జస్ట్ మీరు అంటే 30,000 ఉన్న కోర్స్ జస్ట్ నేను 25,000కే అందులో కోర్స్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటాను. ఓకే, అంటే 30,000 సంథింగ్ ఐసిటి కాన్సెప్ట్లో 30,000 కోర్స్ ఎవరిదన్నా తీసుకొచ్చి జస్ట్ నేను 2,500కే అందులో నీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకే, మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే, జాయిన్ కావాలన్న ఇంట్రెస్ట్ ఉంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఇక్కడ కింద ఉందిగా, ఇది నా వాట్సాప్ నెంబర్. ఓకే, అండ్ ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎక్కువ మనీ పెట్టేసి కోర్సెస్ అయితే తీసుకోకండి ఫ్రెండ్స్. ఓకే, అండ్ మీ దగ్గర మనీ ఉండొచ్చు, బట్ లేని వాళ్ళ సంగతి ఏంటి? ఒకవేళ మీ దగ్గర మనీ లేకపోయి జస్ట్ 2,500 ఉంటే చాలండి, చాలు మీకు అంతా. నా దగ్గరికి రండి, ఐ విల్ ప్రొవైడ్ ఆల్ కోర్సెస్. ఓకే, ఎస్ఎంసి కానివ్వండి, ఐసిటి కాన్సెప్ట్స్ కానివ్వండి, అండ్ ప్రొజెక్షన్ కానివ్వండి. ఈ 3 కోర్సెస్లో మీకు ఏ కోర్సు కావాలంటే అది ప్రొవైడ్ చేస్తాను నా టెలిగ్రామ్ గ్రూప్లో. ఓకే, ఎక్కువ మనీ పెట్టేసి అయితే నేర్చుకోండి. మీరు అనుకోవచ్చు ఎక్కువ మనీ పెడితే ఎక్కువ మనీ మేక్ చేయొచ్చు, అది బెస్ట్ కాన్సెప్ట్ అయ్యి ఉండొచ్చు, బట్ ఎక్కువ మనీ పెట్టడం అనేది కరెక్ట్ కాదండి. ఓకే, నేను ఇది మరీ చెప్తున్నాను. ఓకే, ఫస్ట్ ప్రైస్ అనేది ఒక సర్టెన్ పాయింట్స్ స్టార్ట్ అయిందండి, ఆ తర్వాత కొంచెం పైకి వెళ్ళేసి అండ్ కొంచెం కరెక్షన్ ఇచ్చేసింది. ఓకే, అండ్ ఎప్పుడైతే ఈ హైని బ్రేక్ చేస్తుందో అండ్ దిస్ ఆర్ హయ్యర్ హై అండ్ హయ్యర్లో ఎప్పుడైతే ఈ హైని బ్రేక్ చేస్తుందో అప్పుడు న్యూ హైయర్ హై క్రియేట్ అవుతుంది. ఓకే, ఆ తర్వాత ఎప్పుడైతే ఇంత అంటే కొంచెం 50% బిలో వస్తుందో అప్పుడు న్యూ హైయర్లో. ఓకే, న్యూ హైయర్లో బ్రేక్ చేసింది, న్యూ హైయర్ హై క్రియేట్ చేసింది అండ్ 50% బిలో వచ్చింది. దిస్ ఇయర్ హైయర్ హై. ఓకే, హైయర్ హైని అంటే ఎలా కన్సిడర్ చేసుకోవాలంటే, ఓకే మార్కెట్ స్ట్రక్చర్ బ్రేక్ అయింది ఎలా కన్సిడర్ చేసుకోవాలి అంటే, ఇక్కడ సంథింగ్ ఇదేనా? ఓకే, ఇది కదా.
క్యాండిల్ అనేది అబోవ్ క్లోజ్ కావాలి. ఓకే, క్యాండిల్ అనేది ఈ హై ఏదైతే ఉందో దాని అబోవ్ ఇక్కడ క్లోజ్ కావాలి. ఓకే, అప్పుడు మనకు అది వ్యాలిడ్ మార్కెట్ స్ట్రక్చర్ బ్రేక్ మళ్ళీ. అండ్ ఇక్కడ సంథింగ్ ఇలా అవుతుంది. ఓకే, ఇలా స్వీప్ చేసింది అనుకుందాం. ఇక్కడండి జస్ట్ స్వీప్ అండి. ఓకే, నో మార్కెట్ స్ట్రక్చర్ బ్రేక్, జస్ట్ స్వీప్. ఓకే, అండ్ ఇది మనకు నాట్ మార్కెట్ స్ట్రక్చర్ బ్రేక్, జస్ట్ స్వీప్. అండ్ ఎప్పుడైతే రిటర్న్ వచ్చేసి మళ్ళీ ఇలా బ్రేక్ చేస్తుందో అప్పుడే మనకి ఇది మార్కెట్ స్ట్రక్చర్ బ్రేక్. ఓకే, దిస్ ఆర్ మార్కెట్ స్ట్రక్చర్ బ్రేక్. అండ్ ఎప్పుడైతే ఇక్కడ ఈ లోని బ్రేక్ చేస్తుందో అది మనకు మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్. మీరు అనుకోవచ్చు ఇది కూడా మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్టే కదా బ్రదర్ అనుకోవచ్చు, బట్ ఇది మనకు లోయర్ టైం ఫ్రేమ్ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్. అండ్ ఇది మనకు సంథింగ్ 50 minutes అనుకుంటే ఈ 50 minutes మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ ఇక్కడ ఎప్పుడైతే ఈ లోన్ బ్రేక్ చేస్తుంది. ఓకే, అండ్ లోన్ బ్రేక్ చేసి మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ ఇచ్చింది. అండ్ కొంచెం 50% అబోవ్ రిట్రెస్ వచ్చింది. అండ్ మళ్ళీ ఈ లోన్ ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో మళ్ళీ న్యూ లోయర్లో క్రియేట్ చేసింది. ఓకే, అండ్ న్యూ హైయర్లో న్యూ లోయర్లో న్యూ హైయర్ హై. ఓకే, ఓకే, ఇది నా ఫస్ట్ టీచింగ్ అండి, నేను ఇంతవరకు ఎవరికి చెప్పలేదు, అండర్స్టాండ్ చేసుకోండి. ఓకే, మార్కెట్ స్ట్రక్చర్ బ్రేక్. ఓకే, ఇది మనకు మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్. ఓకే, 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 ఇది మీరు కూడా అనుకోవచ్చు. ఓకే, ఇది మనకు మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ ఇది కదా బ్రదర్ అనుకోవచ్చు మీరు. ఓకే, ఇది కూడా మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్, బట్ ఇది మనకు లోయర్ టైం ఫ్రేమ్ అంటే ఇది 50 minutes అనుకుంటే ఇది 5 minutes మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్. ఇది మనకు 50 minutes మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్. ఓకే, ఓకే, నేను ఇంతవరకు ఎవరికి టీచ్ చేయలేదు, అందుకే కొంచెం టీచ్ చేయడం కొంచెం కంగారుగా ఉంది. ఓకే, ట్రై చేస్తా నా బెస్ట్ టీచ్ చేయడానికి. ఓకే, మార్కెట్ స్ట్రక్చర్ బ్రేక్. ఎప్పుడైతే మళ్ళీ ఈ హైని ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో అప్పుడు మళ్ళీ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్, మళ్ళీ రిట్రేస్ వచ్చి మళ్ళీ బ్రేక్ చేస్తుంది. ఇది మనకు మార్కెట్ స్ట్రక్చర్ బ్రేక్. ఓకే, ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటా. అండ్ ఇది మనకు బుక్ అంటే ఎగ్జాక్ట్లీ మార్కెట్ ఇలాగే మూవ్ అవ్వదు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, థియరీకి అండ్ రియల్ మార్కెట్లో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, అర్థం చేసుకోండి, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, అండ్ ఇంకా మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తున్నారు, థ్యాంక్ యూ. ఓకే, అండ్ మనం ఇది 1 minute ఇది మనకు 15 minutes చార్ట్ అనుకుంటే ఇప్పుడు మనకు 1 minute ఎలా కనిపిస్తుందో చూద్దాం. ఓకే, మనకు 1 minute సంథింగ్ ఇలా 1 minute హైయర్ హై హైయర్ లో హైయర్ హై హైయర్ లో హైయర్ హై హైయర్ లో. ఓకే, అండ్ ఇక్కడ మనకు మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ ఇన్ 1 minute. ఓకే, మళ్ళీ లోయర్ లో లోయర్ హై లోయర్ లో లోయర్ హై మళ్ళీ మార్కెట్ స్ట్రక్చర్ బ్రేక్ షిఫ్ట్ అండ్ న్యూ హైయర్ లో హైయర్ హై హైయర్ లో హైయర్ హై హైయర్ లో హైయర్ హై సంథింగ్ ఇలా బ్రేక్ చేస్తూ. ఓకే, ఓకే,
హైయర్ లో, హైయర్ హై, లోయర్ లో, లోయర్ హై, లోయర్ లో, లోయర్ హై. ఇది మనకు 1 minute. ఓకే, అంతా ఇప్పుడు డ్రా చేసేది అంతా 1 minute. ఓకే, ఓకే, మళ్ళీ మనకు మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్, అండ్ ఇది మళ్ళీ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్, మళ్ళీ లోయర్ లో క్రియేట్ చేసిన లోయర్ హై, లోయర్ లో, లోయర్ హై, లోయర్ లో, అండ్ మళ్ళీ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్. ఈ సైకిలే కంటిన్యూ అవుతుంది. ఓకే, ఓకే, ఐ థింక్ అర్థమైంది అనుకుంటా. కొంచెం దీని కలర్ చేంజ్ చేద్దాం, ఈజీ ఉంటుంది. గ్రీన్, ఓకే, వైట్ అనేది 15 minutes, గ్రీన్ అనేది 1 minute చార్ట్. ఓకే, దీన్ని మనం చార్ట్లో ఎలా ఐడెంటిఫై చేయాలో చూద్దాం. ఓకే, అండ్ ఈజీగా మీరు 15 minutes టైం ఫ్రేమ్లో చూసి, అంటే హైయర్ హై చూసి 1 minute ఈజీగా ఎంట్రీ తీసుకోవచ్చు ఇలా. ఓకే, ఓకే, అవన్నీ మనం ఫ్యూచర్లో డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. లోయర్, ఇది లోయర్లో, హైయర్ హై, హైయర్ లో, హైయర్ హై, హైయర్ లో, హైయర్ హై, హైయర్ లో. ఓకే, హైయర్ హై, హైయర్ లో, హైయర్ హై, హైయర్ లో, హైయర్ హై అండ్ హైయర్ లో. బట్ మనకి ఇక్కడ ఏం చేసిందంటే మార్కెట్ స్ట్రక్చర్ అనేది షిఫ్ట్ ఇచ్చింది. ఓకే, ఇక్కడ ఇక్కడ ఓకే, ఓకే, ఇక్కడ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్. ఓకే, బట్ మనకి ఇది 15 minutes టైం ఫ్రేమ్లో సంథింగ్, మనకి ఇది 15 minutes టైం ఫ్రేమ్లో ఇలా కనిపిస్తుంది. ఓకే, మార్కెట్ షిఫ్ట్ ఇచ్చినంత మాత్రాన మార్కెట్ అనేది బేరిష్ కాదు బ్రదర్. హైయర్ టైం ఫ్రేమ్లో ఏదైతే రన్ అవుతుందో అదే మనకు కొంచెం, అంటే హైయర్ టైం ఫ్రేమ్ కొంచెం బేరిష్ ఇచ్చిన లోయర్ టైం ఫ్రేమ్లో మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ ఇచ్చి డౌన్ సైడ్ వెళ్ళిపోతుందేమో అన్న ఒక థాట్ అనేది క్రియేట్ చేస్తుంది. ఓకే, ఇది మనకు 15 minutes అనుకుందాం వైట్. ఓకే, ఓకే, సంథింగ్ ఇలా ఇది గ్రీన్లో పెట్టిద్దాం. ఓకే, అండ్ ఇది లోయర్లో, లోయర్ హై అండ్ లోయర్లో, లోయర్ హై, లోయర్లో, లోయర్ హై అండ్ మళ్ళీ మనకు మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ ఇక్కడ. ఓకే, ఈ హై మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్. ఓకే, అండ్ ఈ హైని బ్రేక్ చేస్తుంది. ఓకే, ఇది మనకు 1 minute చార్ట్. మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్, హైయర్ హై, హైయర్ లో, హైయర్ హై, హైయర్ లో, హైయర్ హై. ఓకే, హైయర్ లో, హైయర్ హై, హైయర్ లో, హైయర్ హై. ఓకే, అండ్ ఇక్కడ మనకు మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ ఇచ్చింది. ఓకే, ఇక్కడ సంథింగ్ ఇది ఇంకా 15 seconds అట్లా టైం ఫ్రేమ్లోకి వెళ్తే మనకి ఇంకొంచెం క్లారిటీగా ఉంటుంది. 15 secondsలో లేకపోతే 30 secondsలో. ఓకే, ఇక్కడ కూడా కొంచెం చూడొచ్చు మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్. ఓకే, ఈలో, ఓకే, ఈలో మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్. అండ్ మీరు అనుకోవచ్చు బేరిష్ కదా అనుకోవచ్చు, బట్ 15 minutes టైం ఫ్రేమ్లో ఏముంది, బుల్లిష్. ఓకే, మళ్ళీ హైయర్ హై, హైయర్ లో, 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 హైయర్ హై, హైయర్ లో. అండ్ మళ్ళీ ఇది మనకు 15 minutesలో
ఎలా ఉంటుందంటే 15 minutesలో మనకు ఓకే 1 minute ఇట్లా అంటే ఇలానే ఉంటుంది బ్రదర్. ఓకే మనకు లోయర్ టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ మార్కెట్ సక్సెస్ షిఫ్ట్ ఇచ్చినంత మాత్రం హైయర్ టైం ఫ్రేమ్ మూవ్మెంట్ అనేది మారిపోదు. ఓకే హైయర్ టైం ఫ్రేమే, లోయర్ టైం ఫ్రేమే. ఓకే దేన్ని దాన్నే అంటే డిఫరెంట్గా చూడాలి. ఓకే మళ్ళీ లోయర్లో క్రియేట్ చేసింది, మళ్ళీ లోయర్లో మార్కెట్ సక్సెస్ షిఫ్ట్, మళ్ళీ సంథింగ్ హైయర్లో. ఓకే ఇదే సైకిల్ కంటిన్యూ అవుతుంది. ఓకే ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటా.